హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాంక్లో ఉపయోగించే ముఖ్యమైన డైలీ యూస్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం. ఇవి మన రోజువారీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. డబ్బు జమ చేయటం, తీసుకోవటం, అకౌంట్ విషయాలు మాట్లాడటం వంటి సందర్భాల్లో. ఈ వీడియోలో ప్రతి వాక్యం ఇంగ్లీష్, తెలుగు, హిందీ మరియు ఫోనెటిక్ రూపంలో ఉంటుంది. కాబట్టి మీరు సులభంగా నేర్చుకోవచ్చు. అయితే ఆలస్యం చేయకుండా మనం ఈరోజు సెంటెన్సెస్ నేర్చుకోవడం ప్రారంభిద్దాం. నెంబర్ 1, ఐ వాంట్ టు విత్డ్రా మనీ. ఐ వాంట్ టు విత్డ్రా మనీ అనే సెంటెన్స్ని తెలుగులో నేను డబ్బు తీసుకోవాలి. ఇక్కడ నేను అంటే ఐ, డబ్బు అంటే మనీ, తీసుకోవాలి అంటే విత్డ్రా. నేను డబ్బు తీసుకోవాలి అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ హిందీలో ముజే పైసే నికాల్నా హే. ఇక్కడ ముజే అంటే నాకు అంటే నేను, పైసే అంటే డబ్బు, నికాల్నే హే అంటే తీసుకోవాలి, నికాల్నే హే అంటే తీసుకోవాలి, విత్డ్రా మనీ. ముజే పైసే నికాల్నే హే అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 2, ఐ వాంట్ టు చేంజ్ మై ఏటీఎం పిన్. ఐ వాంట్ టు చేంజ్ మై ఏటీఎం పిన్ అనే సెంటెన్స్ని తెలుగులో నాకు నా ఏటీఎం పిన్ మార్చాలి. నాకు అంటే ఐ, నా అంటే మై, ఏటీఎం పిన్ మార్చాలి. మార్చాలి అంటే చేంజ్. నాకు నా ఏటీఎం పిన్ మార్చాలి అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో ముझे అప్నా ఏటీఎం పిన్ బదల్నా హే. ముझे అంటే నాకు, అప్నా అంటే నా, ఏటీఎం పిన్ బదల్నా హే. బదల్నా హే అంటే మార్చాలి. ముझे అప్నా ఏటీఎం పిన్ బదల్నా హే అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 3, ప్లీజ్ గివ్ మీ ఎ డిపాజిట్ స్లిప్. ప్లీజ్ గివ్ మీ ఎ డిపాజిట్ స్లిప్ అనే సెంటెన్స్ని తెలుగులో దయచేసి నాకు డిపాజిట్ స్లిప్ ఇవ్వండి. ఇక్కడ దయచేసి అంటే ప్లీజ్, నాకు అంటే మీ, డిపాజిట్ స్లిప్ ఇవ్వండి. ఇక్కడ ఇవ్వండి అంటే గివ్. దయచేసి నాకు డిపాజిట్ స్లిప్ ఇవ్వండి అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో కృపయా ముझे డిపాజిట్ స్లిప్ దేజియే. కృపయా ముझे, కృపయా అంటే దయచేసి, ముझे అంటే నాకు, డిపాజిట్ స్లిప్ దీజియే, దీజియే అంటే ఇవ్వండి. కృపయా ముझे డిపాజిట్ స్లిప్ దీజియే అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 4, ఐ లాస్ట్ మై ఏటీఎం కార్డ్. ఐ లాస్ట్ మై ఏటీఎం కార్డ్ అనే సెంటెన్స్ని తెలుగులో నా ఏటీఎం కార్డు పోయింది. నా అంటే ఐ, కార్డు పోయింది. ఇక్కడ పోయింది అంటే లాస్ట్. నా ఏటీఎం కార్డు పోయింది అని తెలుగులో చెప్పచ్చు. పోయింది అంటే లాస్ట్. ఇదే సెంటెన్స్ని హిందీలో మేరా ఏటీఎం కార్డ్ ఖో గయా హే. ఇక్కడ మేరా అంటే నాది అంటే నా, ఏటీఎం కార్డ్ ఖో గయా హే. ఖో గయా హే అంటే పోయింది. మేరా ఏటీఎం కార్డ్ ఖో గయా హే అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 5, వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్. వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అనే సెంటెన్స్ని తెలుగులో ఏ డాక్యుమెంట్స్ అవసరం. ఇక్కడ ఏ అంటే వాట్, అవసరం అంటే రిక్వైర్డ్. ఏ డాక్యుమెంట్స్ అవసరం అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో కౌన్ సే దస్తావేజ్ చాహియే. ఇక్కడ కౌన్ సే అంటే ఏవి అంటే వాట్, దస్తావీజ్ అంటే డాక్యుమెంట్స్, చాహియే అంటే అవసరం. కౌన్ సే దస్తావీజ్ చాహియే అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 6, ఐ వాంట్ అ బ్యాంక్ స్టేట్మెంట్. ఐ వాంట్ అ బ్యాంక్ స్టేట్మెంట్ అనే సెంటెన్స్ని తెలుగులో నాకు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. ఇక్కడ నాకు అంటే ఐ, బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. కావాలి అంటే వాంట్. నాకు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో
ముజే బ్యాంక్ స్టేట్మెంట్ చాహియే. ఇక్కడ ముజే అంటే నాకు, బ్యాంక్ స్టేట్మెంట్ చాహియే. చాహియే అంటే కావాలి. ముజే బ్యాంక్ స్టేట్మెంట్ చాహియే అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 7, ప్లీజ్ లింక్ మై ఆధార్ టు ద అకౌంట్. ప్లీజ్ లింక్ మై ఆధార్ టు ద అకౌంట్ అనే సెంటెన్స్ని తెలుగులో దయచేసి నా ఆధార్ను అకౌంట్కు లింక్ చేయండి. ఇక్కడ దయచేసి అంటే ప్లీజ్, నా అంటే మై, ఆధార్ను అకౌంట్కు లింక్ చేయండి. ఇక్కడ లింక్ చేయండి అంటే లింక్ మై ఆధార్. ఇదే సెంటెన్స్ని హిందీలో కృపయా మేరా ఆధార్ అకౌంట్ సే లింక్ కరే. ఇక్కడ కృపయా అంటే దయచేసి, మేరా అంటే నా, ఆధార్ అకౌంట్ సే అంటే ఆధార్ని అకౌంట్తో, లింక్ కరే, లింక్ కరే అంటే చెయ్యండి. కృపయా మేరా ఆధార్ అకౌంట్ సే లింక్ కరే అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 8, ఐ వాంట్ టు చేంజ్ మై అడ్రస్. ఐ వాంట్ టు చేంజ్ మై అడ్రస్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను నా అడ్రస్ మార్చాలి. ఇక్కడ నేను అంటే ఐ, నా అంటే మై, అడ్రస్ మార్చాలి. ఇక్కడ మార్చడం అంటే చేంజ్. నేను నా అడ్రస్ మార్చాలి అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ హిందీలో ముజే అప్నా పతా బదల్నా హే. ఇక్కడ ముజే అంటే నాకు అంటే నేను, అప్నా అంటే నా, పతా అంటే అడ్రస్, బదల్నా హే అంటే మార్చాలి. ముజే అప్నా పతా బదల్నా హే అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 9, మై చెక్ బుక్ ఈజ్ ఫినిష్డ్. మై చెక్ బుక్ ఈజ్ ఫినిష్డ్ అనే సెంటెన్స్ని తెలుగులో నా చెక్ బుక్ అయిపోయింది. ఇక్కడ నా అంటే మై, చెక్ బుక్ అయిపోయింది. ఇక్కడ అయిపోయింది అంటే ఫినిష్డ్. నా చెక్ బుక్ అయిపోయింది అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో మేరీ చెక్ బుక్ ఖతం హో గయి హే. ఇక్కడ మేరీ అంటే నా, చెక్ బుక్ ఖతం హో గయి హే. ఖతం హో గయి హే అంటే అయిపోయింది. మేరీ చెక్ బుక్ ఖతం హో గయి హే అని హిందీలో చెప్పచ్చు. నెంబర్ 10, ఐ వాంట్ టు అప్డేట్ మై సిగ్నేచర్. ఐ వాంట్ టు అప్డేట్ మై సిగ్నేచర్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను నా సంతకం అప్డేట్ చేయాలి. నేను అంటే ఐ, నా అంటే మై, సంతకం అంటే సిగ్నేచర్, అప్డేట్ చేయాలి. నేను నా సంతకం అప్డేట్ చేయాలి అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ హిందీలో ముజే అప్నా హస్తాక్షర్ అప్డేట్ కర్నా హే. ఇక్కడ ముజే అంటే నాకు, అప్నా అంటే నా, హస్తాక్షర్ అంటే సంతకం, అప్డేట్ కర్నా హే అంటే అప్డేట్ చేయాలి. ముజే అప్నా హస్తాక్షర్ అప్డేట్ కర్నా హే అని హిందీలో చెప్పచ్చు. ఇవాళ మనం బ్యాంక్లో ఉపయోగించే ముఖ్యమైన డైలీ యూజ్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఇవి మీకు నిజ జీవితంలో చాలా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏ టాపిక్పై వీడియో కావాలో కామెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా తీసుకొస్తాను. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.